गणपतिं भजे औ वारावि गणपतिं भजे औ वारणा वारणा शंवरव्रतौ वारणा शंवरव्रतौ वारावि गणपतिं भजे। భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ గణనాథ్ దగ్గర ఉన్నాం అనమాట. మీరు చూడొచ్చు 70 అడుగుల మహాశక్తి గణపతిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. సప్తముఖ మహాశక్తి గణపతిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా ఎంతో ప్రతిష్టగా వాళ్ళైతే తీసుకొని గణనాథుని అయితే ఏర్పాటు చేశారనమాట. ఖైరతాబాద్ గణేశుడిని 70 అడుగులతోటి సప్తముఖ మహాశక్తి గణపతిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఏంటంటే ఇంకా మనకి ఎంతో ప్రాముఖ్యతంగా ఏంటంటే శివపార్వతుల కళ్యాణాన్ని కానీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని శ్రీనివాస కళ్యాణాన్ని కానీ ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఇటు పక్క మనకి ఎడం పక్కనేమో శ్రీనివాస కళ్యాణంతో పాటు కుడి పక్కన శివ పార్వతుల కళ్యాణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాహుకేతుల పూజలు అంటే ఎంతో మంది చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారి కోసం రాహుకేతులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా అయోధ్యలోని బాలరాముడిని ఏర్పాటు చేశారు కదా ఈ సంవత్సరం నరేంద్ర మోడీ గారు. అదే విధంగా ఇక్కడ కూడా ఎంతో మంది భక్తులకి దర్శనం చేసుకోవడానికి అయోధ్యలోని బాలరాముని రూపాన్ని కూడా ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. అంటే ఎంతో మంది అయోధ్య వెళ్ళలేని వాళ్ళకి కానీ అయోధ్యలో వెళ్ళి దర్శనం చేసుకోలేని వాళ్ళకి ఎంతో సౌలభ్యంగా ఇక్కడ మనకి ఖైరతాబాద్ గణేష్ ముందే మనకి బాలరాముడిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఎంతో కన్నుల పండగ ప్రతి సంవత్సరం గణేష్ నిమజ్జనం వరకు కూడా జరుగుతాయి ఉత్సవాలు. కానీ ఈ సంవత్సరం కూడా 70 అడుగుల వరకు అయితే గణేష్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పూజా విధానాలు కానీ ఇక్కడ జరిగే ప్రత్యేక పూజలు కూడా ఉంటాయని రేపటి నుంచి ఆ గణనాథుడు భక్తుల కొరకు దర్శనానికి ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి అయితే వాళ్ళైతే చెప్పడం జరిగింది అనమాట. ఎంతో ఏర్పాట్లు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు మనకి ఇక్కడ ఖైరతాబాద్ గణేష్. హైదరాబాద్ అంటేనే ఖైరతాబాద్ అందరికీ గుర్తొస్తుంది ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు. సో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎంతో కన్నుల విందుగా చేయడానికి అయితే వాళ్ళు ఏర్పాట్లను కూడా చేస్తారనమాట. బాలరాముడితో పాటు శ్రీనివాస కళ్యాణాన్ని శివపార్వతుల కళ్యాణాన్ని రూపాలను అయితే మనకి ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చూసుకోవచ్చు 70 అడుగుల స్వామివారి విగ్రహం అయితే ఇవాళే ఓపెన్ చేశారనమాట. ఎంతో అసలు కళాత్మకంగా ఉంది. చూసుకోవచ్చు మీరు పైన సప్త ముఖాలు కానీ ఆ పైన ఉన్న నాగుపాము పడగం కానీ అన్ని ప్రతి ఒక్కటి కూడా ఎంతో చక్కగా నీట్ గా చేయడం జరిగింది అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా వినాయకుడిని దర్శనం చేసుకుంటారు అనుకుంటున్నాను. ప్రతి సంవత్సరం ఎంతో మంది దర్శనం చేసుకుంటారు. ఈ సంవత్సరం కూడా ఎంతో మంది కొన్ని వేల మంది వచ్చి దర్శనం చేసుకోవడానికి ఏర్పాట్లు కూడా వాళ్ళైతే చేయడం జరుగుతుంది అనమాట. ప్రతి ఒక్కరు ఆ విఘ్నరాజుని ఆశీస్సులు పొందాలని చెప్పి వినాయక చవితి చేసుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే మన హిందువులకి వినాయక చవితి అంటే ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఖైరతాబాద్ గణేష్ అనగానే ఎంతో ప్రాముఖ్యత. ఏపీ అండ్ తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చి ఎంతో మంది భక్తులు దర్శనం చేసుకుంటుంటారు. అండ్ ఈ సంవత్సరం కూడా 70 ఏళ్ళు అవుతుంది దగ్గరగా. అంటే ఎలా చేయబోతున్నారు ఈ సంవత్సరం పూజలు కానీ ఏమేమి జాగ్రత్తలు తీసుకున్నారు చర్యలు? పూజలు మాత్రం ఇక్కడ చాలా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేయాలనుకుంటున్నామండి. ఎందుకంటే ఈ మామూలు గణపతి కాదు, భారీ గణపతి, 70 ఫీట్ల గణపతి, 70 సంవత్సరాలు కాబట్టి స్పెషల్ సెలబ్రేషన్స్ చాలా ఉన్నాయి. మీకు తెలిసినట్టుగా మన మహాగణపతి పేరు శ్రీ సప్తముఖ మహా గణపతిగా నామకరణం చేశాము. అయోధ్యకు వెళ్ళలేనటువంటి వాళ్ళు అయోధ్య రాముని ప్రతిష్ఠించాము. రావుకేతులు, శివపార్వతుల కళ్యాణం, శ్రీనివాస కళ్యాణం, ఇన్ని థీమ్స్ ఉన్నాయి. ప్లస్ హోమాలు ఉన్నాయి అండ్ అనేక కార్యక్రమాలు సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంకా నిన్న ఈవినింగ్ కూడా గణేష్ ఆగమనం అని ఒక 70 ఏళ్ళ సెలబ్రేషన్స్ కూడా ఇక్కడ చేశాము ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున. సో ఈ మొత్తం క్రెడిట్ మన ఫౌండర్ అండ్ మన సింగర్ శంకరయ్య గారు, మా పెద్దనాన్న గారు, తర్వాత మా నాన్నగారు సింగరి సుదర్శన్ గారికి పోతుంది. దాంతో పాటు మా ఖైరతాబాద్ సీనియర్స్ అందరూ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఈ క్రెడిట్ పోతుందండి. సో ఈ ఖైరతాబాద్ మాత్రం ఈ సంవత్సరం చిరస్థాయిగా మిగిలిపోతుంది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున 70 ఫీట్ల గణపతి, అందులోనూ మట్టి గణపతి చేయడం అంటే ఈజీ థింగ్ కాదు. ఎందుకంటే అది కూడా నార్మల్ ఇక్కడ నిమజ్జనం చేయమని ప్రొసెషన్ లో పోతుంది. సో అందుకే ఇన్ని ప్రత్యేకతలు కలిగిన గణపతి ఖైరతాబాద్ గణపతి. పూజలు కూడా ఎలా ఉండబోతున్నాయి? వచ్చే నెక్స్ట్ రోజు కూడా పూజలు ఎలా ఉండబోతున్నాయి? బ్రహ్మాండంగా జరుగుతాయండి. అన్ని హోమాలు ప్రతి రోజు డైలీ హోమ కార్యక్రమం ఉంటుంది. గణపతి హోమం అది జరుగుతూ ఉంది. దాంతో పాటుగా మిగతా భక్తులు వచ్చిన వాళ్ళు విఐపీలు ఎలా చేస్తుంటే ఆ పూజలు నిరంతరంగా కొనసాగుతూనే ఉంటాయి. అందులో నో డౌట్ అండి. భక్తులు వచ్చిన వాళ్ళు దూరం నుంచే పోతున్న మనం ఫీల్ అవ్వద్దు. ప్రతి ఒక్కరి పేరు మీద ఇలా దర్శనాలు జరుగుతూ ఉంటాయో అందరికీ భగవంతుల ఆశీస్సులు దొరుకుతాయి. జస్ట్ దర్శనం చేసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ.